మిషన్ రిపేర్ అయ్యేంత వరకు దాని గురించి మనం ఎవరూ దిగులు పడం. కానీ ఒకసారి రిపేర్ అయ్యి సరిచేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రిపేర్ అవుతుందో ఏంటో అని దాని గురించి దిగులు పడుతూ ఉంటాం. అటువంటిదే లైఫ్ కూడా. భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు, కానీ అనుమానం మాత్రం రాకూడదు. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను నిన్ను అనుమానించట్లేదు, కానీ నువ్వు నన్ను అనుమానించకూడదు. సరే, ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో. ఇప్పుడు నువ్వు ఒక డాక్టర్వి. ఏదో ఒక రోజు నీకు హాస్పిటల్లో పని ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. వెంటనే ఏమైందో ఏంటో అని కంగారు పడి నేను హాస్పిటల్కి వచ్చాననుకో. నువ్వు నా గురించి ఏమనుకుంటావు? ఏంట్రా ఎప్పుడు రాని భర్త ఇవాళ వెతుక్కుంటూ వచ్చాడు, ఒకవేళ నన్ను అనుమానిస్తున్నాడా అన్న సందేహం నీకొస్తుంది. ఇదే విధంగా ప్రతి విషయంలోనూ తప్పు చేశానన్న బాధ నీ మనసును తొలిచేస్తుంది. మలేరియా, జాండీస్ ఇవన్నీ వస్తాయి. ఒక్కోసారి రాకుండా కూడా పోవచ్చు. కానీ మనం ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకోవట్లేదా? అలాంటిదే జీవితం కూడా. మనం జాగ్రత్తగా ఉండడమే మంచిది. నేనంటే ఇష్టం లేకపోతే నన్ను డాక్టర్ని చేయాలని ఎందుకు అనుకున్నావు? రోడ్లో సైకిల్లోనూ స్కూటర్లోనూ వెళ్తూ ఉంటాం. అప్పుడు ముందు వెళ్లే కారులో డోర్ సరిగ్గా వేసుకోకుండా వెళ్తూ ఉంటారు. ఆ కార్ని ఓవర్టేక్ చేసి వెళ్ళి ఏమండి డోర్ సరిగ్గా వేసుకోలేదని హెచ్చరించి మరీ వెళ్తాం. వాళ్ళేమైతే మనకేంటని వదిలేసి వెళ్ళిపోం. ముఖం తెలియని వాళ్లే బాగుండాలని కోరుకుంటున్నప్పుడు నేను నిన్ను ప్రేమించాను, నువ్వేమైపోతే నాకేంటని ఎలా వదిలేయగలను?